సో ఫస్ట్ సెకండ్ వీక్ సంబంధించినటువంటి కెప్టెన్ డీమన్ పవన్కి అయితే కంగ్రాట్స్. కాకపోతే తన క్యాప్టెన్సీ ఎంతవరకు ఉంటుంది అని చెప్పేసి అయితే నాకైతే డౌట్ ఉందన్నమాట. సో క్యాప్టెన్సీకి తనైతే అర్హుడు కాదు, సో ఎలిజిబుల్ పర్సన్ అయితే కాదని నేను అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నాను అనేది మీరు మొత్తం వీడియో చూసినాక మీకు క్లారిటీ వస్తుంది. సేమ్ టైము ఈ శ్రీజ అలానే ప్రియా, సో వీళ్ళిద్దరు అసలు వీళ్ళ బాధ ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కొక్క సిచ్యువేషన్లో వీళ్ళు చేసే బిహేవియర్ని చూసినాక నాకు అనిపించిండే పర్సనల్గా పిచ్చి పరాకాష్ఠకి చేరిందని చెప్పేసి అనొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నా కూడా మీరు వీడియో చూడండి, వీడియో చూసినాక మీకు క్లారిటీ వస్తుంది. మరీ దారుణంగా వీళ్ళ బిహేవియర్ ఉందన్నమాట. సో సంబంధం లేని దగ్గర ఒక మాటను తీసుకొచ్చేసి దాన్ని హైలైట్ చేసేసి ఇక ఇదే మనకు మెయిన్ మోటో అన్నట్టు వీళ్ళు బిహేవ్ చేయడం అనేది ఏమాత్రం అయితే దాన్ని యాక్సెప్టబుల్ అయితే కాదు. సో ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇలాంటి మాటలను అయితే. ఎందుకంటే హౌస్లో అందరు కూడా ఈక్వలే, అంతేగాని ఇక్కడ మీరు ఒకటి నేను ఒకటి అని చెప్పేసి ఎప్పుడూ ఉండదు. బట్ వీళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా నాకు సార్ చెప్తూనే ఉన్నాడు, సో ఇక్కడ సెలబ్రిటీస్ లేరమ్మా, కామనర్స్ లేరు, ఆర్ ఈక్వల్. వన్స్ మీరు హౌస్లోకి వచ్చిన తర్వాతకి మీరు అందరూ ఈక్వల్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని హౌస్కి పంపించడం జరిగింది. సో హౌస్కి వచ్చేటప్పుడు ఈ పలానా కేటగిరీ నుంచి మీరు సెలెక్ట్ కావచ్చు, బట్ హౌస్లోకి వచ్చినాక అందరూ ఒకటే. బట్ ఈ సిచ్యువేషన్ని ఎందుకు, ఈ మాటలు ఎందుకు వీళ్ళు అంతగా పట్టించుకోవట్లేరు అనేది నాకు అర్థం కావట్లేదు. సో మేబీ ఈ డిస్కషన్ పైన అయితే డెఫినెట్గా నాకు సార్ అయితే ఈ వీకెండ్లో ఖచ్చితంగా అయితే వీళ్ళని అయితే అడుగుతారని నేను అనుకుంటున్నా. ఈ సిచ్యువేషన్ని వీళ్ళు ఖచ్చితంగా ఈ ఇష్యూని నాకు సార్ అడ్రస్ చేస్తేనే ఇక్కడ నుంచి మళ్ళీ ఇలాంటి మాటలు అయితే రావని చెప్పేసి నేను అనుకుంటుండే. సో ఎందుకంటే ప్రతిసారి ఇక్కడ వీళ్ళు అదే టాపిక్ని తీసుకొచ్చి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో ఏంది అసలు ఎందుకు నేను ఈ మాట అంటున్నానని మీకు వీడియో చూడండి, వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం పూర్తిగా. సో అలానే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. సో చెప్పినా కదా 2 ఇష్యూస్ మెయిన్గా ఉన్నాయి. సో చాలా వరస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అలానే రీతు చౌదరి కూడా సంచలనంగా నాకైతే ఫెయిల్ సో నిజంగా చెప్పాలంటే ఫెయిలే. ఎందుకంటే తను వాంటెడ్గా అయితే చెప్పిన స్టార్టింగ్లో క్యాప్టెన్గా ఉన్నటువంటి సెకండ్ వీక్కి క్యాప్టెన్ అయినటువంటి డీమన్ పవన్ ఇక్కడ క్యాప్టెన్ అయినా కూడా ఆ క్యాప్టెన్సీకి ఖచ్చితంగా అంటే కావాలని అంటారు కదా, మనకు రాజ్యాంగబద్ధంగా అయితే చట్టబద్ధంగా తను ఆ పొజిషన్లో ఉండాలి. లేకపోతే దానికి ఆ ఎలక్షన్ అనేది కొంచెం రాంగ్ వేలో జరిగినట్టయితే సో ఆ పదవిని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. నాకైతే ఇక్కడ కూడా గట్టిగా అనిపించిండే. సో సంచలనంగా ఉన్నటువంటి రీతు గారు తన పవర్స్ని ఉపయోగించేసి కావాలని వాంటెడ్గా అక్కడ క్యాప్టెన్గా తనకు వచ్చే అవకాశాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకొని డీమన్కి అయితే అక్కడ హెల్ప్ అయితే చేసినట్టు నాకు అనిపించిండే. సో అందుకని మనం వీడియోలో మాట్లాడుకుందాం, ఎందుకు ఆ మాట అంటున్నా కూడా మీకు అర్థమైంది. సో మెయిన్గా ఇక 2 డిస్కషన్స్ మనము ఈరోజు వీడియోలో మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే ఈ శ్రీజ అండ్ ప్రియా గురించి, అలానే సో సంచలక్ ఎందుకు ఫెయిల్ అయిపోయారు, సో దాని గల రీజన్స్ మనం మాట్లాడుకుందాం. అలానే బిగ్ బాస్కి ఈసారి కోపం అయితే బాగా కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాతకి హౌస్ మేట్స్ అందరినీ, సో ఇక్కడ వీళ్ళని కాదు, సో అందరినీ గ్యాదర్ చేసేసి గార్డెన్కి పిలిచి మీరందరూ చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేసింది ఒక తెలుగు రియాలిటీ షో, బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఒక తెలుగు రియాలిటీ షో. కాబట్టి ఈ షోలో ప్రతి హౌస్ మేట్ కూడా ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలి. సో ఈ షో వచ్చేసి తెలుగు కాబట్టి తెలుగులో మాట్లాడాలి. బట్ మీరందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడము, వేరే లాంగ్వేజ్లో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చిండు, ఫస్ట్ వార్నింగ్. అలానే హౌస్లో ఉన్న ప్రతి ఒక్క హౌస్ మేట్ కూడా బిగ్ బాస్ పెట్టిన రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి. సో పాటించకుండా ప్రతిసారి పదే బ్రేక్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. అలానే క్యాప్టెన్ ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు ఇట్లా అవుతున్నారో అర్థం కావట్లేరు అని చెప్పేసి సంజన గారికి క్లాస్ పీకిండు. సో క్లాస్ ఎందుకు పీకిండు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ విధంగా కంపేర్ చేసుకుని ప్రతి సిచ్యువేషన్లో ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ మాట్లాడాలి, కాకపోతే తెలుగులో మాట్లాడకుండా మిగతా లాంగ్వేజ్లో మాట్లాడడం అనేది తప్పు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ మనకు తెలుగు రియాలిటీ షోలో తెలుగే మాట్లాడాలి. అంతేగాని ఇక్కడ హిందీ వచ్చు, నాకు హిందీ మాట్లాడతా, తెలుగు వచ్చు, తెలుగు మాట్లాడు, బట్ ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీష్ మాట్లాడుతుంటే కుదరదు. ఖచ్చితంగా తెలుగు షోలోనే తెలుగులో మాట్లాడాలి, అంతేగాని వేరే లాంగ్వేజ్ మాట్లాడడం అనేది నాట్ ఫేర్. అందుకని బిగ్ బాస్ ఆ వార్నింగ్ ఇచ్చిండు. అలానే ఓనర్స్గా ఉన్నటువంటి ఈ వరస్ట్ కామనర్స్ అంటాను నేను డెఫినెట్గా వీళ్ళనైతే, ఎందుకనేది మనం మాట్లాడుతుంటే అర్థమైపోద్ది మీకు. సో ఈ వరస్ట్ కామనర్స్కి డెఫినెట్గా వీళ్ళకు బిగ్ బాస్ కూడా ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే సో వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు ప్రతిసారి కూడా ఏదో విధంగా మీకే చాలా రకాలుగా బెనిఫిట్ జరుగుతూ ఉండే, ప్రతిసారి మీకే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. బట్ మీరు ఈ విధంగా నెగ్లిజెన్సీగా ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉండడం అనేది నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ అని చెప్పేసి వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చిండు. సో ఇచ్చేసిన తర్వాతకి వీళ్ళకి ఆల్రెడీ క్యాప్టెన్సీ టాస్క్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి టూ టాస్క్లు ఉంటాయి. సో ఫస్ట్ టాస్క్ ఏమో గెలిచిన వాళ్ళు, సో అప్పటికే కామన్గా జీరో టైమర్ అవర్ స్టార్ట్ చేసిన తర్వాతకి వీళ్ళకి 10 అవర్స్ వాళ్ళకి 12 అవర్స్ అని పెట్టిండు. సో ఈ వార్నింగ్ ఇచ్చేలోపు వీళ్ళకేమో ఇక్కడ ఓనర్స్కేమో 5 అవర్స్ 17 మినిట్స్ ఉంది. సో టెనెంట్స్కేమో 7 అవర్స్ 17 మినిట్స్ ఉంది వీళ్ళకు జీరో కావడానికి ఇంకా. సో వీళ్ళు చేసిన మిస్టేక్స్కి పనిష్మెంట్గా బిగ్ బాస్ ఏం చేసిందంటే
ఇక్కడ ఓనర్స్కి 2 అవర్స్ పెంచిండు, అలానే టెనెంట్స్కి 1 అవర్ పెంచిండు. సో దానికి ఎఫెక్ట్ ఏంటంటే 7 hours 70 minutes వీళ్ళకి అయిపోయింది, 8 hours 70 minutes ఏమో ఓనర్స్ టెనెంట్స్కి అయిపోయింది. సో దీని తర్వాతకి సెకండ్ టాస్క్ ఇచ్చిండు. ఈ సెకండ్ టాస్క్ ఏంటిదంటే బజర్ ఆర్ నో బజర్. సో కామన్గా ఇది టాస్క్ వేరు. సో దీనికి మెయిన్గా ఏంటిదంటే ఈ గేమ్ ఈ టాస్క్ ఏ విధంగా ఉంటుందంటే, సో బజర్ని అక్కడ వీళ్ళ దగ్గర టెనెంట్స్ దగ్గర ఒక బజర్ ఉంటుంది, అలానే ఒక టెలిఫోన్ ఉంటుంది, ఓనర్స్ దగ్గర ఒక బజర్ ఉంటుంది, అలానే ఒక టెలిఫోన్ ఉంటుంది. సో వీళ్ళు కమ్యూనికేట్ అవ్వకుండా మన మీద ట్రస్ట్ ఎంతగా నమ్మకం ఉంది, ఇక్కడ ఈ గ్రూప్కి ఎంత నమ్మకం ఉంది, అలానే మీ ఫ్రెండ్షిప్ అనేది ఎంత గట్టిగా ఉంది. సో వీటన్నిటిని ప్రూవ్ చేసుకునే టాస్క్ ఇది మెయిన్గా. సో ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉందా లేదా అనేది ఈ నమ్మకం పైన ఈ టాస్క్ మెయిన్గా బేస్ అయి ఉంటుంది. సో టాస్క్లో కండిషన్స్ ఏంటంటే 30 minutes ఈ టాస్క్ ఉంటుంది. ఈ 30 minutesలో ఏ టీం నుంచి అయినా కూడా 30 minutesలో ఒకే ఒకరు ఐదర్ ఇక్కడ ఓనర్స్ కొట్టినా లేకుంటే టెనెంట్స్ కొట్టినా ఎవరో ఒకరు కొడితే వాళ్ళ టైమర్ మొత్తం ఎంత ఉందో ఆ మొత్తం 0 అయిపోద్ది. సో ఫస్ట్ కండిషను, ఒకవేళ 30 minutesలో ఒకరు కాకుండా ఇరు టీంల నుంచి బజర్ ప్రెస్ చేసారు అనుకోండి, అప్పుడు 1 hour పెరుగుద్ది. ఏదైతే టైం అప్పటి వరకు ఉంటుందో దానికి 1 hour ఎక్స్ట్రా అయ్యింది. లేదు ఈ 30 minutes లోపు వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ ప్రకారము వీళ్ళ మధ్యలో ఉన్న బేస్ ఆ రిలేషన్ని అర్థం చేసుకొని, సో దాన్ని బేస్ చేసుకొని ఉండి ఇక్కడ మీరు బెల్ కొట్టకండి, ఇక్కడ మీరు అక్కడ బజర్ని ప్రెస్ చేయకండి, ఇక్కడ మేము బజర్ని ప్రెస్ చేయమని చెప్పేసి అనుకుంటే 1 hour తగ్గుద్ది. ఇరు టీంలది 1 hour తగ్గుద్ది. కాకపోతే వీళ్ళు కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నారు, బట్ ఈ స్టార్టింగే ఓనర్స్కి ఇక్కడ టెనెంట్స్ మీద నమ్మకం లేదు. సేమ్ టైం వీళ్ళు అత్యుత్సాహం చూపించినట్టు నాకు అనిపించింది మెయిన్గా. ఎస్పెషల్లీ ఓనర్స్లో కొంచెం చెప్పినాక వరస్ట్, దాంట్లో ఇంకా వరస్ట్ అంటే ఎవరంటే శ్రీజ అండ్ ఇక్కడ ప్రియ. సో వీళ్ళిద్దరూ ఇక్కడ ఆల్రెడీ కళ్యాణ్ ఇక్కడ తనుజతో మాట్లాడుతుండ్రు, తనకు కన్విన్స్ చేస్తుండ్రు, అరే మనం నమ్మకంతో ఉందాం, మీరు బజర్ ప్రెస్ చేయకండి, మేము బజర్ ప్రెస్ చేయమని చెప్పేసి. బట్ వీళ్ళకు వన్స్ స్టార్టింగే వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఆల్రెడీ ప్రియా అండ్ ఇక్కడ శ్రీజ గారు ఏం చేసి ఇద్దరు కలిసి ఆ బజర్ని ప్రెస్ చేసిళ్ళు. సో అప్పటి వరకు జరుగుతుండే ఎండ్ టైంలో వీళ్ళ మీద డౌట్ వచ్చేసి వీళ్ళు తనుజ టీం నుంచి అంటే టెనెంట్స్ నుంచి వీళ్ళొకరు బజర్ని ప్రెస్ చేయడం జరిగింది తప్పించి ముందుగా ఇనిషియేటివ్ తీసుకుంది అయితే ఇక్కడ వీళ్ళే. సో వీళ్ళకి అంత నమ్మకం ఉంది టెనెంట్స్ మీద, వీళ్ళు ఆల్రెడీ అప్పుడు చూసిళ్ళు. కాకపోతే లాస్ట్లో వీళ్ళకి అనుమానం వచ్చేసి వీళ్ళు బజర్ని ప్రెస్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ టాస్క్ చివరికి వచ్చే టైంకి ఏమైపోయింది, ఇరు టీంల నుంచి బజర్ మోగించాలి కాబట్టి మళ్ళీ వీళ్ళకు 1 hour ఎక్స్టెండ్ అయిపోయింది, వీళ్ళకు 1 hour ఎక్స్టెండ్ అయిపోయింది. సో ఇది దీని తర్వాతకి లాస్ట్కి వచ్చేసరికి ఓనర్స్కి ఎలాగో ఎంత అయిపోయినా కూడా దీని తర్వాతకి టాస్క్ లేదేం లేదు. బట్ ఫైనల్గా వచ్చేసరికి వీళ్ళకి ఇంకో 1 hour తర్వాతకి వీళ్ళకి 0 అయిపోయింది ఓనర్స్కి. సో ఇంకా 1 hour 54 minutes ఏమో వీళ్ళకి ఉంది టెనెంట్స్కి. కాబట్టి వీళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే వీళ్ళు పడుకోవాలంటే ఎప్పుడైతే ఆ 1 hour 54 minutes అనేది 0 అవ్వాలి, 0 అయిన తర్వాతకే వీళ్ళకి పడుకునే అవకాశం ఉంటుంది. సో బిగ్ బాస్ వీళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ లెక్క వీళ్ళకు ఉంది, ఎందుకంటే మీరు టాస్క్లో గెలవలేదు, వాళ్ళు గెలిచిళ్ళు అది. సో దీని తర్వాతకి భరణి గారిని అసలు యాక్చువల్గా వీళ్ళకు ఎంత హార్ట్ఫుల్గా తను ఆడినా కానీ వీళ్ళు రికగ్నైజ్ చేయట్లేదు. సో భరణి గారు ఆల్రెడీ టెనెంట్స్ నుంచి ఓనర్గా వచ్చేసింది, షిఫ్ట్ అయిపోయింది మొత్తానికి లాస్ట్ వీక్లో. సో వచ్చిన తర్వాతకి వీళ్ళ టీం తరపు నుంచి తను గేమ్ ఆడాలి తప్పించి టెనెంట్స్ కోసం తనైతే గేమ్ ఆడాడు. బట్ తనకు బాధ ఉండొచ్చు, సో వీళ్ళ దగ్గర నుంచి ఇటు వచ్చేసిన బట్ వీళ్ళు ఓడిపోతుంది అని బాధ ఉండొచ్చు. కాకపోతే తను ఆడే ఆటలో తన ఎఫర్ట్స్ అనేది 100% పెట్టడం అనేది మ్యాటర్స్. సో ఆ విధంగా చూసుకుంటే తను ఖచ్చితంగా 100కి 200% తన ఎఫర్ట్స్ పెడుతుండు. దానికి ఇక రిజల్టే ఇమాన్యుయల్ని ఫస్ట్ టాస్క్లో గట్టిగా ఫోల్డ్ చేసి అక్కడనే బ్లాక్ చేయడము. సో అలానే ఏ టాస్క్ ఇచ్చినా కూడా తను బెటర్గా ఆడుతున్నారని వీళ్ళ టీం తరపు నుంచే వాళ్ళు ఆలోచనలో తన ఐడియా ఏదైతే ఉంటుందో అది కూడా షేర్ చేసుకుంటుండో, మనమే గెలవాలి, మన ఓనర్స్ గెలవాలనే ఆలోచన అది. కాకపోతే తనకు లోపలికి వచ్చిన బాటి అదొకటి ఉందన్నమాట, గిల్టీ ఉంది. సో ఏంటంటే టెనెంట్స్ ఓడిపోతున్నారు కదా, వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయలేకపోతున్నారని చెప్పేసి తను బాధపడుతుండే. సో ఇక్కడ ఇమాన్యుయల్తో అదే టాపిక్ మాట్లాడిండు, అలానే రామురాతో కూడా మాట్లాడిండు. సో మాట్లాడిన తర్వాతకి నెక్స్ట్ డే వాళ్ళతో బాధపడుకుంటూ వాళ్ళకు బాగానే ఏడ్చుకుంటూ మాట్లాడిన తర్వాతకి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ సుమన్ శెట్టితో కూడా చెప్తున్నా అనమాట. సో మీరు ఏమైనా అనుకుంటున్నారా సుమన్ ఇట్లా ఈ విధంగా జరుగుతుందని, ఏమన్నా నా దగ్గర నుంచి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని చెప్పేసి అంటున్నప్పుడు తను సుమన్ చెప్పిండు, లేదన్నా ఏం లేదు, సో మీ ఆట మీదే, మా ఆట మాదే, మా టీం మాదే, మేము గెలవాలనుకుంటాం, మీ టీం మేము గెలవాలనుకుంటాం, తప్పేం లేదు. కాకపోతే అనుకుంటూ మనోడు ఎమోషనల్ అయిపోయింది, ఎందుకంటే వీళ్ళ తరపు నుంచి కరెక్ట్ సపోర్ట్ అయితే లేదు. సో వీళ్ళు కామన్గా వీళ్ళున్న ఒపీనియన్ వీళ్ళకున్న ఓనర్గా ఇక్కడ భరణిని ఎందుకు వీళ్ళు సెలెక్ట్ చేయాలని చెప్తే, వీళ్ళకు ఇప్పుడు ఓనర్స్ టెనెంట్స్ కాబట్టి ఏం అడిగినా కూడా వీళ్ళని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి, లేకుంటే కొన్ని తొక్కలో కండిషన్స్ పెట్టేసి వీళ్ళను
ఎక్కడికక్కడికి స్టాప్ చేస్తున్నారు టెనెంట్స్ని. సో మా తరపు నుంచి మాకు గట్టిగా వాయిస్ వినిపించే పర్సన్ అటువైపు ఉంటే డెఫినెట్గా మాకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అని అదే ఆలోచనతోటి భరణిని అయితే వీళ్ళు ఓనర్గా సెలెక్ట్ చేసిళ్ళు. సో మీరు అటు వెళ్ళండి అన్న, మీరు అటు వెళ్ళిన తర్వాతకి మాకు బెనిఫిట్స్ జరుగుతాయి కదా, సో ప్రతిసారి వీళ్ళని అడిగినట్టు మిమ్మల్ని అడగం, మీరు ఎలాగ మాకు సపోర్ట్గా ఉంటారు అన్నట్టు వీళ్ళు ఆలోచించుండే. సో అదే వర్షన్ చెప్తుంది అనమాట. సో యాక్చువల్గా దీని గురించి అనుకున్నాం, బట్ ఇక్కడ అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి, సో అని చెప్పేసి దాన్ని ఫీల్ అవుతుండు. సో ఇలాంటి టాస్క్లు ఇప్పుడు ఫిజికల్ టాస్క్ వచ్చింది, ఫస్ట్ టాస్క్ అదే కదా. సో ఆ టాస్క్లో వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా వీళ్ళు ఓడిపోయారు, గెలవలేదు. సో అదే బాధపడుకుంటూ తను కూడా ఏడ్చుకుని చెప్పిండు. సో మీ అనుకున్నది ఒకటి కాకపోతే జరిగింది ఇంకొకటి అని చెప్పేసి బాధపడుతుండు. సో అదనమాట మెయిన్గా తన గురించి. అలానే ఇదే టాస్క్ తన గురించి అదే ఫీల్ అవుతుండు, భరణి కూడా ఫీల్ అవుతుండు. మెయిన్గా ఏంటిదంటే సో నన్ను కూడా వీళ్ళు నమ్మట్లేరు మెయిన్గా. సో ఇప్పుడు నేను వీళ్ళ కోసం ఇంతగా నేను కష్టపడుతున్నా, టాస్క్లో నా బెస్ట్ ఇస్తున్నా, అయినా కూడా వీళ్ళ టీంలో నన్ను పర్సనల్కి తీసుకోలేకపోతున్నారు అని తను బాధపడుతుండు. ఎందుకంటే వీళ్ళకి స్టార్టింగ్ నుంచి కూడా ఎస్పెషల్లీ వీళ్ళు నమ్మకం పోవడానికి, ఎందుకంటే తను ఒక టెనెంట్స్ నుంచి ఇక గ్రూప్గా ఇక్కడ ఓనర్స్గా రావడం అనేది ఫస్ట్ పాయింట్. అయితే భరణి గారు స్టార్టింగ్లో చేసిన ఒక ఎగ్ దొంగతనంలో తన పార్ట్ లేకున్నా కానీ విషయం తెలిసి కూడా చెప్పుకోవడం అనేది వాళ్ళు పెద్ద మిస్టేక్ లెక్క వీళ్ళు హైలైట్ చేస్తున్నారు కదా. సో దాన్ని బట్టి వీళ్ళు ప్రతిసారి కూడా అదే టాపిక్ తోటి కంపేర్ చేసుకుంటూ ఇక్కడ మీరేం లేదు, మీరేం కరెక్ట్ లేరు అన్నట్టు భరణి గారిని అయితే హైలైట్ చేసుకుంటూ తను అవాయిడ్ చేస్తున్నారు. అందుకనే ఇక్కడ భరణి గారు చెప్తున్నారు, సో నన్ను ఆ టీంలో నన్ను ఒక మెంబర్గా వాళ్ళు చూడలేకపోతున్నారు, చూస్తలేరు, నాకేం ఎలాంటి ఐడియాస్ ఏమన్నా ఆలోచనలు అయితేనేమి లేకంటే ఏదన్నా ఇప్పుడు మీ గురించి మీరు డిస్కస్ చేసే ఆ డిస్కషన్లో కూడా నన్ను పార్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు, ఎందుకంటే నాకేమైనా తెలిస్తే మీకు చెప్తాను కావచ్చేమో అని వాళ్ళలో ఆ డౌట్ ఉంది అని చెప్పేసి తను కూడా బాధపడుతుండు. ఈ టీంలోకి వచ్చి ఇంత ఎఫర్ట్ పెట్టినా కూడా తనకు రావాల్సిన రికగ్నైజేషన్ అనేది రాకపోతే డెఫినెట్గా అది భరణి అని కాదు, ఎవరికైనా బాధ ఉంటుంది. సో మనం చేసిన పనికి ఇక్కడ గుర్తింపు లేని పని ఏదైనా కూడా వరస్టే. సో భరణి గారి వర్షన్ ఆ విధంగా. సో దీని తర్వాతకి సో ఆల్రెడీ ఇక వీళ్ళు గెలిచి కాబట్టి బిగ్ బాస్ ఇక క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యే వాటిని ఛాన్స్ అయితే ఇచ్చిందనమాట టెనెంట్స్కి. సో టెనెంట్స్కి ఏంటిదంటే సెలెక్ట్ చేయాలి టెనెంట్స్ యాక్చువల్గా. సో టెనెంట్స్కి అవకాశం ఉంటుంది 7 మెంబర్స్ ఓనర్స్ ఉన్నారు కాబట్టి వీరిలో 7 మెంబర్స్, ఇక్కడ 3 మెంబర్స్ 4 మెంబర్స్ 3 మెంబర్స్ కరెక్ట్. సో వీరిలో 6 మెంబర్స్ కామనర్స్, నెక్స్ట్ భరణి గారు వచ్చేసి 7 మెంబర్స్. సో 7 మెంబర్స్లో 4 మెంబర్స్ని మీరు వీళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యేదానికి అర్హత లేని వారిని మీరు సెలెక్ట్ చేసి చెప్పాలని చెప్పేసి అన్నాడు. అలానే మిగతా 3 ఎవరు కూడా చెప్పాలి క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం ఎవరికి ఉంది, వాళ్ళు ఎందుకు ఎలిజిబుల్ అని చెప్పేసి రీజన్ చెప్పాలి. సో వీళ్ళందరూ యునానిమస్గా అంటే వీళ్ళ పాయింట్స్ డిస్కస్ చేసిళ్ళు. సో ఎవరైతే వీళ్ళు ఎలిజిబుల్ కాదు, ఎవరైతే ఎలిజిబుల్ అని చెప్పేసి వీళ్ళు డిస్కస్ చేసుకుంటా మనిషి టు మనిషి పలానా పర్సన్ ఎగ్జాంపుల్గా హరీష్ గారు ఉన్నారు. సో హరీష్ గారిని ఎవరు ఓకే చేస్తున్నారు, ఎవరు అబ్జెక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఏంటిదంటే పలానా ఇప్పుడు వీళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్ కావద్దని దాని నుంచి వీళ్ళు డిస్కస్ చేసిళ్ళు. సో అందులో భాగంగా ఫస్ట్ ప్రియాని సెలెక్ట్ చేసిళ్ళు. ప్రియాని ఎందుకంటే సో తనకు పాజిటివ్గా 2 ఓట్లు పడ్డాయి. సో తను కంటెండర్గా ఉండాలి, క్యాప్టెన్సీ కంటెండర్గా ఉండాలని చెప్పేసి. రిమైనింగ్ 4 ఓట్స్ ఏమో జరిగింది ఏంటిదంటే తనకు ఆపోజిట్ జరిగినాయి. ఇక్కడ ఒక పాయింట్ చెప్దాం నేను అనుకుంటున్నాను, ఎక్కడైనా కానీ ఒక 6 మెంబర్స్ సంథింగ్ ఎంతో ఒక మెంబర్స్ ఉంటారు, ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. సో అప్పుడు నాకు నచ్చిన పర్సన్ మీకు నచ్చాలని లేదు, మీకు నచ్చిన పర్సన్ నాకు నచ్చాలని లేదు. ఆ టైంకి వచ్చినప్పుడు ఏమైపోద్ది అంటే ఆ కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. ఆ సిచ్యువేషన్ ఖచ్చితంగా ఓటింగ్ అనేది ఫైనల్ ఆప్షన్. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఇంకా యునానిమస్ డెసిషన్ ఎవరు తీసుకోరు, ఎందుకంటే ఇప్పుడు నేను మీకోసం తీసుకున్నప్పుడు నువ్వు నా కోసం తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు నా కోసం తీసుకోవాలన్నప్పుడు మీకు నచ్చిన పర్సన్ నువ్వు నాకు సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేయలేవు, డెఫినెట్గా అప్పుడు ఓటింగే ఫైనల్ డెసిషన్. కాబట్టి ఈ 6 మెంబర్స్లో ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో 6 మెంబర్స్లో వీళ్ళు ఓటింగ్ అనేది ప్రక్రియ పెట్టుకున్నారు. సో ఎగ్జాంపుల్ ప్రియ గురించి మాట్లాడుకుంటే సో ప్రియకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు కంటెండర్ అవ్వడానికి, కంటెండర్ కావద్దని చెప్పడానికి ఎందరు అనుకుంటున్నారంటే 2 ఓట్స్ ఏమో కంటెండర్ అవ్వాలని చెప్పేసి క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వాలని. సో రిమైనింగ్ 4 ఓట్స్ ఏమో క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యే అర్హత లేదు తనకి అని చెప్పేసి అనుకున్నారు. సో రీజన్స్ ఏంది ఇక్కడ, ఇప్పుడు సంజన గారికి ఒక రీజన్ ఏంటిదంటే సో తను ఇక్కడ జస్ట్ మానిటర్గా ఉన్నప్పుడే ఇక్కడ టెనెంట్స్ని అంత స్ట్రిక్ట్గా ఉంది, అలానే దీని యాజ్ ఏ కెప్టెన్గా నా మాటకే వాల్యూ లేకుండా చేస్తుండే ఆమె నన్ను పట్టించుకోవట్లేదు, మెయిన్గా దేకట్లేదు నన్ను. సో ఇలాంటి ఆమె క్యాప్టెన్ అయిన తర్వాతకి మనందరికీ డిఫరెంట్గా ఏదో విధంగా ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి తన ఒపీనియన్. అలానే తనకెట్లో ఒక ఒపీనియన్ ఉందో రిమైనింగ్ 5 మెంబర్స్ కూడా ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. అందులో కొందరు తనకు ఫేవర్గా మాట్లాడుకున్న వాళ్ళు ఉంటారు, అలానే తనకు అగెన్స్ట్గా మాట్లాడుకున్న వాళ్ళు ఉంటారు. సో ఇదే ప్రాసెస్ ఇక్కడ హరీష్కి జరిగింది, శ్రీజకి జరిగింది, కళ్యాణ్ జరిగింది. సో హరీష్ గురించి ఎందుకు తనను క్యాప్టెన్సీ కంటెండర్ కావద్దు అనుకున్నారంటే
తను మూడ్ స్వింగ్స్ అంటే ఎప్పుడు ఏ విధంగా మనోడు బిహేవ్ చేసే అది తెలియట్లేదు వాళ్ళకు, మేము కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. సో తను ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఈ సిచ్యువేషన్లో మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అని చెప్పేసి ఆ డౌట్లో ఉండే. సో ఇలాంటి అన్ని రకరకాల కన్ఫ్యూషన్లో తనను క్యాప్టెన్స్గా కంటెండర్గా చేస్తే రేపు రోజు అయితే మనకేంది ఇబ్బంది, డెఫినెట్గా మనకు షాకే కదా అన్నట్టు వాళ్ళ ఆలోచన. అందుకనే ఆ క్యాప్టెన్సీ కంటెండర్కి మనోడు కాదని చెప్పేసి. అలానే శ్రీజ గురించి అయితే అసలు డిస్కసే చేయలేదు మెయిన్గా. శ్రీజ అంటే హ్యాపో నువ్వేంది అన్నట్టు మాట్లాడుకుంటే వీళ్ళు పాపం అమ్మాయి. కాకపోతే అలాంటి వాళ్ళకి అట్లనే జరుగుద్ది, ఒక నోరు పెట్టుకొని మాట్లాడదు కాదు కదా. సో మనం ఇక్కడ ఎలిజిబుల్ అని చూపించుకోవాలంటే ప్రతిసారి మనం ఆగాలి, ప్రతిదానికి నోరు పెట్టి మాట్లాడి అక్కడ సిచ్యువేషన్ లేకున్నా కూడా స్పేస్ లేకున్నా స్పేస్లో మనం దూరి మనం మాట్లాడడం అనేది గిట్లా ఉంటుంది. ప్రతిసారి కూడా తీసేస్తారు, వీళ్ళ పుల్లలకి తీసి పడేస్తారు అనమాట. సో నెక్స్ట్ కళ్యాణ్ని కూడా ఎందుకు వద్దనుకున్నారంటే కళ్యాణ్ ప్రతిసారి కూడా ఆ టెనెంట్స్ని వాళ్ళపైన అథారిటీ చూపించే విధంగా తన బిహేవియర్ ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ రాము చెప్పిండే, సో నామినేషన్లో మొత్తం స్లీవ్స్ లెక్క మమ్మల్ని చూస్తుండు. సో ఆరగెంట్ బిహేవియర్ అయితేనేమి, ఐ కాంటాక్ట్ ఉండట్లే మాకు, సో కొంచెం ఆ పద్ధతి నాకు నచ్చట్లే అని చెప్పి రామురావుతో ఏ విధంగా చెప్పిండో సేమ్ అలాంటి రీజన్సే ఆల్మోస్ట్ నియర్ బై సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ రీజన్సే మిగతా టెనెంట్స్ కూడా వాళ్ళ వర్షన్ చెప్పారు అనమాట. అందుకనే వాళ్ళని కావద్దు అనుకున్నారు. అప్పటి వరకు బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ ఒకటి రీతు చౌదరి గురించి క్యాప్టెన్సీ తను అసలు కావద్దు డిమాండ్ గురించి అని, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. సెకండ్ పాయింట్ ఏంటిది, అసలు అది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే ఒక డైలాగ్ పెట్టుకుని వీళ్ళు బాగా అరుస్తున్నారని చెప్పిన కదా, ఇక్కడ డైలాగ్ వీళ్ళ వరకు ఇప్పుడు వీళ్ళని సెలెక్ట్ చేయలేదు. సో సెలెక్ట్ చేయనంత వరకు ఓకే అయిపోయింది. సో నెక్స్ట్ ఎప్పుడైతే భరణి గారిని వీళ్ళు సెలెక్ట్ చేసిలో క్యాప్టెన్సీ కంటెండర్గా అయ్యే అర్హత ఉందని సెలెక్ట్ చేసిలో ఇక స్టార్ట్ చేసి వీళ్ళు ఫేవరెటిజం అని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు తనకు ఎందుకు ఆ క్వాలిటీ ఉందనేది కూడా చెప్పిళ్ళు, తనకు ఎందుకు సెలెక్ట్ చేసిలో అని చెప్పేసి వీళ్ళు రీజన్ చెప్పిల్లు అనమాట. సో ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ అంటే అనుభవం కల పర్సన్, అలానే గుడ్ అంటే అక్కడ హార్మోని కూడా బాగుంటుంది మనోడితోటి, ఏదైనా సిచ్యువేషన్ ఉన్నా కూడా బాగానే అక్కడ సెటిల్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. అలానే సో ఏదైనా మరీ ల్యాగ్ ఉండకుండా నడుస్తాడు. సో అలాంటి పర్సన్ ఖచ్చితంగా క్యాప్టెన్సీ కంటెండర్ అయితే బాగుంటుంది, అలానే క్యాప్టెన్సీ అయినా కూడా బాగానే ఉంటుంది అని చెప్పేసి వీళ్ళందరూ డెసిషన్. ఇక్కడ 7 మెంబర్స్ తనకు పాజిటివ్ ఓట్ వేసిలా అంటే వేయకపోవచ్చు, వేయచ్చు, బట్ మెజారిటీ ఓటుతోటే తనను సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ 6 మెంబర్స్ చేసిన అంటే తనకు అది ఓటింగ్తోనే కదా. వీళ్ళు ఏ విధంగా గ్రూపిజం అంటారో హైలైట్ అట్లా ఆ విధంగా ఆ పదాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే భరణి అనేవాడు వీళ్ళలో ఓనర్స్లో పార్ట్ అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చింది టెనెంట్స్ నుంచే, కాబట్టి ఆ ప్రేమ వాళ్ళలో ఉంటుందని చెప్పేసి వీళ్ళ వర్షన్. సో తన దగ్గరికి వచ్చేస్తే వాళ్ళ వర్షన్ అనుకోవచ్చు. సో రిమైనింగ్ మనీష్ని సెలెక్ట్ చేసినా గ్రూపిజం అంటారు, డీమన్ని సెలెక్ట్ చేసినా గ్రూపిజం అంటారు. సో మనీష్ ఏమన్నా మరి టెనెంట్ అయితే కాదు కదా, సెలబ్రిటీ అయితే కాదు కదా, అలాంటి డీమన్ పవన్ సెలబ్రిటీ అయితే కాదు కదా. సో వాళ్ళు కూడా కామనరే కదా. మరి ఇక్కడ భరణి దగ్గరికి వచ్చేసినాక స్టార్ట్ చేసిన స్లోగను వీళ్ళ దగ్గర కూడా అదే సేమ్. ఇక్కడ మనీష్ని ఎందుకు సెలెక్ట్ చేసిరని చెప్తే ఇక్కడ సంజన గారు తన ఒపీనియన్ తను చెప్పుకుంది. మిగతా అందరికీ అట్లే రిమైనింగ్ 5 మెంబర్స్ కూడా సేమ్ అదే, వాళ్ళకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, డీమన్ పవన్ని సెలెక్ట్ చేయాలనేది ఎందుకు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక సర్టెన్ ఒపీనియన్ ఉంటుంది. సో ఇక్కడ తన ఒపీనియన్ యాజ్ ఏ క్యాప్టెన్ కాబట్టి తనతోటి ఆ పేర్లు అనౌన్స్ చేయించిళ్ళు. ఈ మాట పట్టుకొని లేదు మీకు మీ ఒపీనియన్, సో మీకు ఫేవర్ కాబట్టి మీకు ఫేవరెట్గా ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు అతన్ని సెలెక్ట్ చేసి అని చెప్పేసి ఏమంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఎందుకు ఇది, లేకుంటే ఫేవరెటిజం అని మాట్లాడడం ఎంత మాత్రం సంబంధం ఉందా? దీంట్లో ఫేవరెటిజం చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ డీమన్ పవన్కి ఓటింగ్తోనే వచ్చినాయి, అక్కడ 6 ఉంటే 6 ఓట్లు ఆయనకైతే రాలే కదా. సో మెజారిటీ 4 ఓట్లు వస్తే మిగతా 2 వాళ్ళు కావాలనుకోవద్దు. సో అంత మాత్రమే ఇప్పుడు ఇక్కడ ఫేవరెటిజం ఏ విధంగా ఉంటుంది, తన అపోజిషన్ వాళ్ళు ఉంటారు కదా. ఏదైనా ఓటింగ్తో జరిగిన దాన్ని కూడా ఫేవరెటిజం అని చెప్పడం అనేది ఏమంత మాత్రం కరెక్ట్ కాదు. వీళ్ళకంతా తెలివి ఉండి వీళ్ళంతగా ప్రతి దాంట్లో లాజిక్ని మాట్లాడిన వాళ్ళు ఫేవరెటిజం కాదు. యునానిమస్గా సెలెక్ట్ చేస్తే ఒకవేళ లేదు మీకు ఒకరికే ఆలోచన ఉంది. సో లాస్ట్ వీక్ ఇదే సంజన గారికి క్యాప్టెన్సీ సంథింగ్ ఒక టాస్క్ ఇచ్చిళ్ళు. ఎందుకంటే మీకు బిగ్ బాస్ వాళ్ళని పంపించి లోపలికి పంపించి క్యాప్టెన్సీ అయ్యే కంటెంట్ని మీరు సెలెక్ట్ చేయమని చెప్తే తనని సెలెక్ట్ చేసింది. అప్పుడు దాన్ని ఫేవరెటిజం అని చెప్పండి, ఎందుకంటే అక్కడ ఇండివిజువల్ డెసిషన్ అది. సో మీకు ఈ పర్సన్ నచ్చిన మాకు ఆ పర్సన్ నచ్చిన అని చెప్తే అప్పుడు తన సెలెక్షన్లో తనకు నచ్చిన వాళ్ళని తను సెలెక్ట్ చేసుకుంది. దాన్ని అందరూ అదేవిధంగా అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చు. కానీ ఇక్కడ 6 మెంబర్స్ ఓటింగ్ త్రూ వచ్చినా కూడా వీళ్ళు కూడా మళ్ళీ ఫేవరెటిజం అని చెప్పడం అనేది ఏదో మనం అరవాలి, మనం ఎక్కువ మాట్లాడాలి, అరిస్తే మన మాటకి వీళ్ళు తగ్గుతారనే ఆలోచన తప్పించి కూడా వీళ్ళ మాటల్లో అంటారు కదా స్టఫ్ లేదు, అంత లోపల ఏం లేదు, ఉట్టి డొల్ల అంటారు కదా. సో వీళ్ళ మాటల్లో గట్టిగా ఉందన్నమాట, బయటికి ఇంత అరుస్తున్నా కానీ లోపల ఏం లేదు మెయిన్గా. సో ఇది ఇక్కడ వీళ్ళకు ఏమో కెప్టెన్సీ కంటెండర్ కావాల్సిన వాళ్ళు వీళ్ళ ఒపీనియన్ ఏంటంటే భరణి గారిని అలానే మనిషిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే మనోడు కొంచెం సంజన ఒపీనియన్ సంచలకంగా బాగా చేసిండు, అలాంటి వాడు క్యాప్టెన్ అయితే బాగుంటుందని చెప్పేసి. అలానే ఏదైనా ఇష్యూ జరిగినా కూడా సో దాన్ని
సెటిల్ చేసే సిచ్యువేషన్ చాలా బాగా జరుగుద్ది. సో అంతా కొంచెం ఓవర్గా ఉండదు, అందరికీ కరెక్ట్ వేలో మనోడు ఆ డెసిషన్ని సార్ట్ అవుట్ చేస్తారని చెప్పేసి ఆలోచన. అలానే డీమన్ పవన్. సో డీమన్ పవన్ ఎందుకు తనను క్యాప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ చేసుకున్నారంటే తొందరపాటు ఉండదు, ఏ డిసిషన్ని కూడా కొంచెం ఆలోచించి తీసుకుంటాడు. సో 1-2 సార్లు ఆలోచిస్తాడు, ఆవేశంలో ఏదో డిసిషన్ తీసుకొని చెప్పాడు, అందరినీ ఈక్వల్గా ఇస్తాడు. ఇటు సెలబ్రిటీస్ అని కాదు, ఇలా అని కామనర్స్ అని కాదు. సో అందరు తనకు ఒకటే అని చెప్పేసి ఆ థింకింగ్ అనేది తనకు ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఆ రీజన్స్ తోటి సెలెక్ట్ చేసిళ్ళు. దాన్ని కూడా వీళ్ళు ఆ విధంగా ఫేవరెటిజం అని చెప్పడం అనేది మాత్రం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సో దీని తర్వాతకి ఈ ముగ్గురికి బిగ్ బాస్ ఇంకో టాస్క్ ఇచ్చిండు. ఏంటిదంటే మీరు ముగ్గురు ఇక్కడ టెనెంట్స్ నుంచి ఒక పర్సన్ సెలెక్ట్ చేయండి కెప్టెన్సీ కంటెండర్గా అని చెప్పేసి. అప్పుడు ఇక్కడ భరణి, మనీష్, అలానే డిమాన్ యునానిమస్గా ఇక్కడ ఇమాన్ని సెలెక్ట్ చేసారు. సో ఇమాన్యుల్ ఎందుకు సెలెక్ట్ చేశారు అని చెప్పేసి అందరూ ఒకటే ఒపీనియన్, మెజారిటీ ఒపీనియన్ అదే సిమిలర్. ఎందుకంటే తను ఒక టాస్క్ ఓడిపోయినా కూడా ఆ టాస్క్ ఓడిపోయిన దాన్ని అక్కడనే వదిలిపెట్టేసి మళ్ళీ ఇక్కడ ఏంటంటే గ్రూప్ అంటారు కదా, గ్రూప్ జరుగుతాయి కదా ప్రతిసారి. ఇప్పటివరకు అదే టాస్క్ అట్నే జరిగినాయి, ఓనర్స్ వర్సెస్ ఇక్కడ టెనెంట్స్ అనే జరుగుతుండే. సో టెనెంట్స్ ఒకవేళ వీళ్ళు ఓడిపోయినా కానీ మళ్ళీ తను అన్నీ మర్చిపోయి మళ్ళీ అందరితో కలివిడిగా ఉంటుండో, ఆ బిహేవియర్ మంచిది. తను చాలా ఫైటర్, ఎందుకంటే నాతో ఆట ఆడిండు, బట్ ఎంత గట్టిగా ఆడిండో నాకు తెలుసు. సో అట్లా వాళ్ళకి ఒక్కొక్కరు నచ్చిన క్వాలిటీ, అలానే అందరితో మంచి ఫన్లో ఉంటాడు. ఎంత బాధపడ్డా కూడా ఆ బాధను తన దగ్గర ఉంచుకొని అందరికీ హ్యాపీనెస్ షేర్ చేస్తుండు. సో ఇట్లా మనీష్ కనిపించిన మనీష్ వర్షను, అలానే డీమోన్ కనిపించిన డీమోన్ వర్షను, సో భరణి గారికి కనిపించిన తన వర్షన్ చెప్పిళ్ళు. సో తను సెలెక్ట్ చేసిన తర్వాతకి ఇక్కడ ఎంత వర్షన్ అంటే శ్రీజ గారి వర్షన్ నాకు మెయిన్గా నచ్చలే. ఇక్కడ ఎవరైతే ఇక్కడ క్యాప్టెన్సీ కంటెండర్ కావద్దని అనుకున్నప్పుడు శ్రీజ గురించి మాట్లాడినప్పుడు శ్రీజకి సపోర్ట్ చేసింది ఇక్కడ సంజన గారు. మెయిన్గా సంజన గారు శ్రీజ ఖచ్చితంగా క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వాలని చెప్పేసి తను అనుకుంటుండే, తను కూడా తన వాయిస్ వినిపించింది. కాకపోతే మెజారిటీ ఓటింగ్ ఈ ప్రక్రియ ఒకటి ఉంటుంది కాబట్టి దాంట్లో ఆమె మాట నెగ్గలేదు, కాబట్టి తను ఏం చేయలేదు. ఆ వర్షన్ ఆమె చెప్పినా కూడా మీరు మాకు ఎందుకు సపోర్ట్ చేయలేదని చెప్పేసి తన గురించి అగెనిస్ట్గా మాట్లాడుతుంది. సో అలానే నాకు ఖచ్చితంగా నన్ను క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేయాల్సిన ఆలోచన ఫస్ట్ వచ్చింది ఎవరికైనా ఉందా అంటే డెఫినెట్గా సంజన గారికి వస్తుంది. సంజన గారే ముందు నా పేరు ప్రపోజల్ చేయొచ్చు, మిగతా వాళ్ళందరూ ఫాలో అయ్యాలన్నట్టు ఈమె ఫీల్ అవుతుంది. ఎంతో దారుణం అండి. తనే కావాలి, తనే కంటెండర్ కావాలనేమో సంజన అనుకుంటే సంజన చేయబట్టే నా కంటెండర్షిప్ పోయిందని చెప్పేసి ఈమె ఫీల్ అవుతుంది. వరస్ట్ థింకింగ్ అనేది నాకు అనిపించింది. సో నెక్స్ట్ మెయిన్ సెకండ్ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. ఈ టాస్క్లో ఇంకా వరస్ట్, వీళ్ళ పిచ్ అనేది పీక్లోకి పోయింది గిక్కనే. ఫస్ట్ టాస్క్ ఏంటిది, రంగు పడొద్దు అనే టాస్క్. 4 మెంబర్స్ ఉన్నారు. సో దీంట్లో బజర్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేలోపు ఎవరి టీషర్ట్ పైన ఎక్కువగా మరకలు ఉంటే రంగు ఉంటుందో వాళ్ళు ఆ టాస్క్ నుంచి, ఆ రౌండ్ నుంచి ఎలిమినేట్ అయిపోద్దు. సో ఈ టాస్క్ ఏ విధంగా జరుగుద్ది అంటే మొత్తం 4 మెంబర్స్ కాబట్టి 3 రౌండ్స్ జరుగుద్ది. సో ఫస్ట్ రౌండ్లో ఒకరు పోతారు, సెకండ్ రౌండ్లో ఇంకొకరు పోతారు, థర్డ్ రౌండ్కి వచ్చేసరికి ఇద్దరే మిగులుతారు. అందులో గెలిచిన వాళ్ళు క్యాప్టెన్. సో ఈ విధంగా కంపేర్ చేస్తే ఫస్ట్ రౌండ్లో ఏమో టాస్క్ స్టార్ట్ అవడమే ఇక్కడ వీళ్ళు ఒక గ్రూపిజం లెక్క వీళ్ళు. సో అంటే బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ డీమన్, మనీష్ ఒక విధంగా వీళ్ళు కలిసి ఆడినట్టు, అలానే ఇక్కడ ఇమాన్యుయల్ అలానే భరణి కలిసి ఆడినట్టు అనిపించింది. సో అనిపించిన తర్వాతకి ఇక్కడ అట్నే ఉంది. ఇక్కడ డీమన్ వచ్చేసి ఇక్కడ మనీష్కి పూయట్లేడు కలరు, అలానే భరణి వచ్చేసి ఇమాన్యుయల్ కలర్ పూయట్లేడు. అట్లనే ఇక్కడ ఇమాన్యుయల్తో భరణికి పూయట్లేడు, అలానే ఇక్కడ మనీష్ వచ్చేసి ఇక్కడ డిమాన్కి పూయట్లేడు. సో ఒక టీం అయితే వీళ్ళు ఒక టీంగా ఆడుతున్నారు, వాళ్ళు ఒక టీంగా ఆడుతున్నారు. సో టీంగా అయితే ఏర్పడింది, ఆడుతున్నారు. సో ఇక్కడ ఎవరికొక బలం ఉంటే ఆ టీం నుంచి ఒక పర్సన్ పోతాడు, బలహీనమైన టీం నుంచి ఒక పర్సన్ పోతాడు. అదేవిధంగా చూసుకుంటే అప్పుడు ఇక్కడ భరణి అలానే ఇమాన్యుయల్ టీం నుంచి గట్టిగా ఆడి ఇక్కడ మనీష్కి పుష్లు కలర్స్. సో ఫస్ట్ రౌండ్కి వచ్చేసరికి బజర్ ఎండ్ బజర్ మోగేలోపు మనీష్కి ఎక్కువ కలర్స్ ఉన్నాయి కాబట్టి తను అక్కడి నుంచి టాస్క్ నుంచి బయటకు వచ్చేసిండు. అప్పటి వరకు వీళ్ళ తరపు నుంచి ఎలాంటి వాయిస్ వినవల్లే. ఎవరికి ఈ ఓనర్స్, ఈ వరస్ట్ కామనర్స్ నుంచి నేను అట్లనే పిలుస్తా. సో ఈ వరస్ట్ కామనర్స్ నుంచి అలాంటి వాయిస్ వినవల్లే. ఏంటిది, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని చెప్పేసి. ఎప్పుడైతే మనీష్ వెళ్ళిండో అప్పుడు మనోడు ఒకడైపోయాడు. ఇక్కడ డీమన్ పవన్ ఒకడైపోయాడు. ఇక్కడ ఇమాన్యుయల్ అలానే ఇక్కడ భరణి ఉన్నాడు ఒకవైపు. ఇక వీళ్ళు స్టార్ట్ చేసిలో ఆ మాట అందుకున్నారు. ఏమంటే మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో మెయిన్గా వాళ్ళకి ఆ మాట రాని కూడా రీజన్ ఏంటంటే ఇక్కడ సంచాలకైనటువంటి రీతు ఏమన్నదంటే, సో ఆల్రెడీ చెప్పిన కదా, సో బజర్ స్టార్ట్ అవడమే వీళ్ళొక టీం లెక్క అయిపోయండి. సో ఈ టీం నుంచి ఒక పర్సన్ పోయిండు, బట్ అన్అఫీషియల్ టీం. ఈ టీం వీళ్ళు సెట్ చేసుకున్న టీం కాదు, బిగ్ బాస్ చెప్పిన టీం అయితే కాదు, ఇండివిజువల్ గేమ్ అది. బట్ వీళ్ళు కలిసి ఆడిళ్ళు, ఎందుకంటే టాస్క్లో వాళ్ళకు ఉంటాయి కామన్గా కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఫస్ట్ మనకు అగెనెస్ట్ చేయడానుకుంటున్నాం, మనం తీసేసుకుంటారు. నెక్స్ట్ మనకు ఎవరి దగ్గర అనుకున్నారో అట్లా మిగులుతున్న తర్వాతకి వీళ్ళ దగ్గర ఎవరికి పవర్ ఉంటుందో వాళ్ళు గెలుస్తారు. సో ఇదే కామన్గా ప్రాసెస్ ఉంటుంది ఏ టాస్క్ అయినా కానీ ఇలాంటి టాస్క్లలో. సో
ఇక్కడ మనీష్కి వీళ్ళిద్దరు కలిసి ఆడిల్లు డీమాన్. సో అప్పుడు మనీష్ పోయినప్పుడు రీతు ఏం చెప్పిందంటే, సో మీ వాడు గేమ్ నుంచి బయటకు వెళ్ళిండు అవుట్ అని చెప్పేసరికి ఆ పాయింట్ని పట్టుకొని ఎంత రచ్చ చేసిలే అంటే ప్రియా అండ్ శ్రీజ వీళ్ళు ఇంకా వీళ్ళు మొత్తం ఏమంటారు దాన్ని, మనకు పర్సన్ చేసేటోని మనం చేస్తాం కదా, మనం అనుకరిస్తాం కదా, అట్లా బిహేవ్ చేస్తున్నారు అనమాట. ఇట్లా ఇగో ఇమాన్యుల్ వస్తుంటే ఇట్లా మాకు వద్దొద్దు నీకు కలర్ పోయొద్దని చెప్పేసి భరణి గారు ఇట్లా ఎగురుతున్నారని చెప్పేసి వీళ్ళిద్దరు చూపిస్తుంటే అంత అమ్మా ఏంద్రా బాబు గింత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేయాలన్నా నాకు అనిపించుండే. అప్పటి వరకు వీళ్ళకి రాని నోరు సేమ్ అని చెప్పేసి ఇక్కడ సెలబ్రిటీస్ కామనర్స్ అని రాని నోరు అక్కడికి వచ్చేసరికి డీమన్ ఒక్కసారికి వచ్చేసరికి అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఫిక్స్ అయిపోయారు మళ్ళీ ఈసారి కూడా క్యాప్టెన్సీ ఖచ్చితంగా వాళ్ళ తరఫు నుంచి వస్తాడు, ఒకవేళ భరణి క్యాప్టెన్ అయినా మాకు దెబ్బే అన్నట్టు వీళ్ళ ఆలోచన. అందుకనే వీళ్ళు ఇక ఎందుకు మనం అవసరమా నువ్వు ఆడడం డీమన్ ఎందుకులే అని చెప్పేసి అంటున్నారు. సో థర్డ్ రౌండ్ సెకండ్ రౌండ్ వచ్చింది, ఫస్ట్ రౌండ్ పోయింది, సెకండ్ రౌండ్ వచ్చింది. సెకండ్ రౌండ్ వచ్చిన తర్వాతకి ఈ సెకండ్ రౌండ్లోనే సో సంచలక్ తీసుకున్నటువంటి డెసిషన్ అనేది నాకైతే నచ్చలేదు. సో ఆ డెసిషన్ ఎందుకు అట్లా డెసిషన్ తీసుకుని మనం చెప్దాం. సో సెకండ్ రౌండ్ వచ్చింది, ఆడుకుంటున్నారు, కలర్స్ పూసుకుంటున్నారు, తను కొన్ని రూల్స్ పెడుతుంది, ఇటు నుంచి మీరు అరవద్దు అటు నుంచి మీరు అరవద్దు అని చెప్తుంది. అలానే ఇట్లా విసిరేయడం కరెక్ట్ కాదు, సో కలర్స్ పూసుకొని పర్సన్ టీషర్ట్ పూయాలి, అంతగాని ఇట్లా చల్లడం అనేది నాట్ ఫేర్ అని చెప్పేసి చెప్తుండే. ఓకే అంతవరకు కరెక్ట్, తను కొన్ని రూల్స్ పెడుతుంది. సంచాలక్ బిగ్ బాస్ ఇచ్చిన ఆటను ఇంకా ఇంప్రూవైజ్ చేయవచ్చు. సో ఆ విధంగా తను కొన్ని కండిషన్స్ పెట్టింది. సో ఓకే, కాకపోతే అక్కడ సందర్భం లేదు, అక్కడ సంబంధం లేదు, అక్కడ అసలు అక్కడ స్టాప్ అనాల్సిన అవసరం లేదు. అక్కడ ఎందుకు స్టాప్ అన్నదో తనకే తెలియదు. మెయిన్గా తను స్టాప్ అన్నది. సో ఆల్రెడీ ఇమాన్యుయల్ని ఇక్కడ డీమన్ పవన్ పట్టుకొని తన కలర్ పూస్తుండు ఈ పాయింట్ నండి. సో ఇమాన్యుయల్కి డీమన్ కలర్ పూస్తుండు, వెనక నుంచి వచ్చేసిండు భరణి వచ్చేసి ఇక్కడ డీమాన్కి పూస్తుండు, కలర్ పూస్తుండు. డీమాన్ ఏమో డీమాన్కి ఏమో ఇక్కడ భరణి పూస్తుండు. ఆ టైంలో తను స్టాప్ అని అరుస్తుంటే కూడా ఇక్కడ వీళ్ళు పూసుకుంటూనే ఉన్నారు. దరిద్రం ఏంటంటే పూసుకుంటూనే ఉన్నారు ఇట్లే, స్పెషల్గా భరణి పూస్తుంది తనకి. అయితే వీళ్ళు నేను పూస్తుందని చెప్పినా కూడా, నేను స్టాప్ అన్నా కూడా నువ్వు ఎందుకు పూసినావు అని చెప్పేసి కొంచెం డిస్కషన్ జరిగింది. వీళ్ళు స్టార్ట్గా సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని చెప్పేసి వీళ్ళు స్లోగన్ పట్టుకొని వీళ్ళు చదువుతున్నారు అనమాట. మా నాయకుడికి జయ అన్నట్టు వీళ్ళ మాట అట్లా ఉంటుంది అనమాట. సో ఆ టైంలో మరి ఎందుకు ఏ బేసిస్ మీద తను అసలు డెసిషన్ తీసుకుందో అర్థం కావట్లేదు. కెప్టెన్ అయినటువంటి సంజన గారు కూడా అడిగిందనమాట, సో మీ డెసిషన్ ఎట్లయినా తీసుకున్నాను చెప్పేసి. ఆ డెసిషన్ ఏంటంటే కలర్స్ బజర్ వచ్చేలోపు కలర్స్ ఎక్కువగా అంటే అసలు బజర్ కూడా రాలేదు అక్కడ, జెన్యూన్గా చెప్పాలంటే బజర్ ఏం రాలేదు. సో ఆల్రెడీ ఆ గేమ్ నుంచి ఇక్కడ భరణి గారిని మీరు అవుట్ ఆఫ్ ఫ్రమ్ గేమ్ అని చెప్పేసి అన్నది. మీరు ఎందుకు తనని తీసేసిలో నేను రీజన్ తెలుసుకోవచ్చు అని చెప్పేసి భరణి అడగలే, సంజన అడిగింది. సో తనని ఎందుకు తీసేస్తున్నారో తెలుసుకోవచ్చు అని చెప్పేసి అంటే నేను మీకు రీజన్ చెప్పను తనకు చెప్తాను అని చెప్పేసి అన్నది. మరి అక్కడన్నా కూడా చెప్పలేదు ఎందుకు తీసేస్తుందా అని చెప్పేసి. సో ఇదే నాకు నచ్చట్లే. ఇక్కడ నాకు అనిపించింది అప్పుడు ఓకే ఆమె ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసిందంటే ఖచ్చితంగా లాస్ట్లో మిగిలేది ఇద్దరే. సో భరణి అనే పర్సన్ పోతే నెక్స్ట్ వచ్చేది ఇమాన్యుయల్, నెక్స్ట్ డీమాన్, వీళ్ళిద్దరు మిగులుతారు లాస్ట్ రౌండ్కి. సో ఖచ్చితంగా ఈ రౌండ్లో డెఫినెట్గా ఇక్కడ గెలిచేది డీమానే. అప్పుడు ఏముంటుంది, డీమాన్ క్యాప్టెన్ అవుతాడు. సో క్యాప్టెన్ అయితే ఎవరికి ఫస్ట్ బెనిఫిట్, ఖచ్చితంగా రీతుకి బెనిఫిట్. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ టాస్క్ వీళ్ళ గురించి మాట్లాడే విధానం అయితేనేమి, నిన్నటి ఎపిసోడ్లో అయితేనేమి రీతు చౌదరికి డీమాన్ కెప్టెన్ అయితే చూడాలని ఉంది. సో నువ్వు చేయగలుగుతావా, నువ్వు అవ్వగలుగుతావని కూడా రీతు అడిగింది డీమాన్ని. కాబట్టి తనకు వచ్చిన అవకాశం ఇదే కావచ్చు, అందుకనే ఉపయోగించుకొని ఇక్కడ గట్టిగా బలంగా ఉన్నటువంటి ఫిజికల్గా స్ట్రెంత్ ఉన్నటువంటి భరణి గారిని అనవసరంగా అసలు సందర్భం లేకుండా కిందంటే ఇక్కడ కామన్గా ఎట్లా ఉంటుందంటే, సో బజర్ వచ్చిన తర్వాతకి ఎండ్ బజర్ వచ్చినాకనే చెప్పాలి వీళ్ళు డెసిషన్ ఏదైనా కూడా. సో అలాంటి ఏమీ పట్టించుకోకుండా సో మీరు భరణి గారు అవుట్ ఫ్రమ్ గేమ్ అని చెప్పేసి అంటే ఎట్లా, ఎందుకు తను అవుట్ ఫ్రమ్ గేమ్ అంటే ఏ మిస్టేక్ చేసిండు. ఓకే మీరు చెప్పిన దాన్ని వాడు ఒబే చేయకపోతే దీని తర్వాతకి మరి అక్కడ డీమన్ కూడా తనకు పూసిండు కదా, స్టాప్ అన్న తర్వాతకి భరణి ఎట్లా పూసిండో నెక్స్ట్ డీమన్ కూడా పూసిండు. ఆ పాయింట్ని కూడా తనుజ అక్కడ హైలైట్ చేసింది. సో చూడు రీతు అక్కడ డీమన్ కూడా పూసిండు కదా, మరి తన గురించి ఎందుకు మాట్లాడతానని కూడా తన క్వశ్చన్ రేజ్ చేసింది. బట్ ఇక్కడ ఏదైతే డీమన్ గురించి తనుజ మాట్లాడిందో ఆ పాయింట్ని మొత్తానికి పక్కన పెట్టేసి నేను చూసిన కాబట్టి అని చెప్పేసి భరణి గారిని నేను తీసేస్తుందని చెప్పేసి అనడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. సో ఆ విధంగా తనుజ చెప్పిన ప్రపోజల్ని కూడా కాదని చెప్పేసి ఇక్కడ ఇమాన్యుయల్ ఒక్కరినే ఉంచేసింది. ఎందుకంటే ఇక తనకి ఇక్కడ డీమాన్కి ఎవరు మిగులుతారు, వీక్ ఇక్కడ ఇమాన్యుయల్ ఒకటే. కాబట్టి ఇక్కడ రీతు వేసింది భరణి గారిని తీసేసింది. సెకండ్ రౌండ్ నుంచి భరణిని తీసేసి నెక్స్ట్ థర్డ్ రౌండ్కి వచ్చేసరికి డీమాన్ అలానే ఇక్కడ ఇమాన్యుయల్. బట్ ఇమాన్యుయల్ కూడా గట్టిగానే పోటీ ఇచ్చిండు.
హోరావరిగానే పోటీ జరిగింది వాళ్ళిద్దరి మధ్య కలర్ పూసుకోవడంలో. కాకపోతే కొంచెం కలర్స్ అనేది ఎక్కువ కలర్స్ పూసింది, డిమాన్ కలర్స్ పూసిండు ఇమాన్యుయల్కి. సో ఫైనల్గా ఎండ్ బజర్ వచ్చేలోపు కలర్స్ ఎక్కువగా తనకున్నాయి కాబట్టి క్యాప్టెన్సీగా ఇక డిమాన్ని అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. సో దీంతో అయితే ఎపిసోడ్ అయిపోయింది. అదే అంటున్నా. సో ఇది ఇక్కడ నాకు అనిపించింది మెయిన్గా రీతు అయితే కావాలనే సంచలకంగా ఆ విధంగా ఆ డెసిషన్ తీసుకుందని నేను అనుకుంటున్నా. సో అందుకని అంటున్నా కదా స్టార్టింగ్లో రీతు అయితే సంచలకంగా ఫెయిల్ అయిందని చెప్పేసి నేను అంటుండే. మరి ఈ మొత్తం వీడియో విన్న తర్వాతకి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే నేను చేసే వీడియోస్ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.